ఖైదీ నెంబర్ 150తో తన సెకండ్ ఇన్నింగ్స్ ని బ్లాక్ బస్టర్ హిట్ తో ఆరంభించాడు మెగాస్టార్ చిరంజీవి. సైరా నరసింహారెడ్డి ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. ఆచార్య డిజాస్టర్ అయింది. దాంతో చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ యమ సందడి చేస్తున్నారు. గాడ్ ఫాదర్ చిత్రం ఫినిషింగ్ దశలో ఉంది. భోలాశంకర్ షూటింగ్ కొనసాగుతోంది. వాల్తేరు వీరయ్యను సెట్స్ పైకి తీసుకొస్తున్నారు. ఆల్రెడీ వెంకీ కుడుమల డైరెక్షన్ లో ఓ సినిమాని అనౌన్స్ చేశారు. తాజాగా మారుతి డైరెక్షన్ లో మరో చిత్రానికి కమిట్ అయ్యారు చిరంజీవి. యువి క్రియేషన్స్ బ్యానర్ లో ఈ చిత్రం నిర్మాణం కానుంది. వరుసగా సీరియస్ మూవీస్ చేస్తున్న నేపథ్యంలో ఓ ఫుల్ లెంత్ మాస్ ఎంటర్టైన్మెంట్ మూవీని చేయాలని నిర్ణయించారట చిరంజీవి. ఆ ప్రాజెక్ట్ ని మారుతి బాగా డీల్ చేయగలడు అని పూర్తి నమ్మకంతో అతన్ని డైరెక్టర్ గా కన్ఫర్మ్ చేశారని తెలుస్తోంది. చిరంజీవి నటించిన 153వ చిత్రం గాడ్ ఫాదర్ ని దసరా కానుకగా రిలీజ్ చేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. అదే పండుగకు ది ఘోస్ట్ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు హీరో నాగార్జున ప్రకటించారు. రియల్ లైఫ్ లో చిరంజీవి నాగార్జున మంచి మిత్రులు అనే విషయం అందరికీ తెలిసిందే. అలాంటి మిత్రుల మధ్య పోటీ తప్పదా అని ఆశ్చర్యపోతున్నారు సినీ క్రిటిక్స్. పాత్ బ్రేకింగ్ మూవీ శివ సెంటిమెంట్ తో అక్టోబర్ 5న ది ఘోస్ట్ ని రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట నాగార్జున. అయితే గాడ్ ఫాదర్ రిలీజ్ నిర్ణయం ముందుగా జరిగింది కాబట్టి తన మిత్రుడు చిరంజీవి కోసం నాగార్జున తన నిర్ణయం మార్చుకుంటారేమో చూడాలి మరి.